హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పేదరాశి పెద్దమ్మ కథలు. ఈరోజు కథ పేరు బలుడు సోమలుడు. ఒక ఊర్లో ఒక 10 ఏళ్ల పిల్లాడు ఉండేవాడు. వాడి పేరు సోముడు. వాడికి తండ్రి లేడు. తల్లి ఒక నల్ల మచ్చల తెల్లావుతో సహా ఊరికి దూరంగా ఉండే ఓ చిన్న ఇంట్లో ఉండేవాడు. ఆవు పాలే వారికి జీవనాధారం. పాలమ్ముకుంటూ బతుకుతున్నారిద్దరు. రోజులు అలా గడుస్తూ ఉండగా పాపం ఆవు ఒట్టిపోయింది. పాలు ఇవ్వటం మానేసింది. ఇక ఆవు పనికిరాదని దాన్ని అమ్మివేస్తాను అంది తల్లి. తాను ఆవును తీసుకుని సంతకు బయలుదేరింది. ఆవును నేను అమ్ముకొని వస్తాను, నువ్వు ఇంట్లో ఉండమ్మా అన్నాడు సోముడు. తల్లిని ఇంట్లో ఉంచి ఆవును తీసుకుని సంతకి బయలుదేరాడు. ఓ 2 వరహాలైనా వచ్చేటట్లు చూడు నాయనా, జాగ్రత్తగా బేరం చెయ్యి హెచ్చరించింది తల్లి. అలాగేనన్నట్టుగా తలగరేశాడు సోముడు. వాగు దాటాడు, వంక దాటాడు, అడవి దారి పట్టాడు. అడవిలో కొంత దూరం ప్రయాణించి కొండ దిగితే సంతకు చేరుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఆవుతో పాటుగా గబగబా నడుస్తున్న సోముణ్ణి బుర్ర మీసాలు గల ఒక వ్యక్తి పలకరించాడు. ఎక్కడికయ్యా అడిగాడు. సంతకి. ఈ ఆవు నమ్మటానికా? అవును, ఆవు నమ్ముతాను అన్నాడు సోముడు. ఎంతకమ్ముతావు అడిగాడు బుర్ర మీసాల వ్యక్తి. 2 వరహాలిస్తే ఆవునిస్తాను. 2 వరహాలు లేవు గాని ఈ జామ పండుంది, తీసుకొని నాకు ఆవునిచ్చేయి అడిగాడు బుర్ర మీసాల వ్యక్తి. జామ పండుకి ఆవునివ్వాలా? ఎంత ఆశ అనుకున్నాడు సోముడు. వాడి ఆలోచన గ్రహించినట్లున్నాడు బుర్ర మీసాల వ్యక్తి. ఇలా అన్నాడు, ఇది ఆషామాషి జాంపండు కాదు, చాలా మహిమ గలది. ఎందుకు చెబుతున్నానో విను. ఇది తీసుకొని నాకు ఆవునిచ్చాయి, నీకు ఇక తిరిగి ఉండదు. మీకు అన్నీ మంచి రోజులే వస్తాయి అన్నాడు. ఎంత మహిమ గలదైనా మరీ జామ పండుకి ఆవునిచ్చేయాలా? అమ్మ తిడుతుంది అన్నాడు సోముడు. నీ ఇష్టం మరి అని బుర్ర మీసాల వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటే ఆలోచించాడు సోముడు. మహిమగల జాంపండు అంటున్నాడు, తిరిగి ఉండదంటున్నాడు, అన్నీ మంచి రోజులే అంటున్నాడు, ఇచ్చేస్తే పోలే అనుకున్నాడు. పిలిచాడు అతన్ని. సరే, ఆ జామ పండు ఇచ్చి ఈ ఆవును తీసుకో అన్నాడు. ఆవునిచ్చి జామ పండును తీసుకున్నాడు. పరిశీలనగా చూశాడు దాన్ని. ముగ్గిన పండు, మంచి వాసన వేస్తుంది. అదిమితే చాలు విచ్చుకునేటట్లుగా ఉంది. దానిని జాగ్రత్తగా పట్టుకుని వెనుతిరిగాడు సోముడు. పరిగెత్తి ఇంటికి చేరుకున్నాడు. ఆవును అమ్మేశావా? ఎంత వచ్చింది? ఆత్రంగా ఎదురొచ్చింది తల్లి. ఇదిగో ఈ జామ పండు వచ్చింది. చేతిలోని పండును చూపించాడు సోముడు. జామపండా? ఆశ్చర్యపోయింది తల్లి. జరిగిందంతా చెప్పుకొచ్చాడు సోముడు. మహిమగల జాంపండమ్మా, మనకిక తిరిగి ఉండదు, ఇక అన్నీ మంచి రోజులే అన్నాడు. బలవంతంగా ఆమె చేతిలో జామ పండును ఉంచాడు. పండు మీద సోముడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది తల్లికి. పిసికి పిసికి పండుని కిటికీలో నుంచి బయటికి విసిరేసిందామె. తర్వాత అదే చేత్తో సోముడికి 4 అంటించింది. వరహాలు తీసుకుని రారా అంటే జామ పండు తీసుకొస్తావా అంది. దెబ్బలకి ఏడుస్తున్న సోముడితో పాటుగా తను ఏడ్చింది. చీకటి పడింది. తిందామన్న ధ్యాస లేదు ఇద్దరికీ. నిద్రపోయారంతే. తెల్లారింది. లేచి చూశాడు సోముడు. ఇల్లంతా చీకటిగా ఉంది. ఈ వేళకి కిటికీలో నుంచి వెలుతురు పొడుచుకు వచ్చేది. ఏమైందబ్బా అనుకుంటూ కిటికీలో నుంచి బయటకు చూశాడు సోముడు. ఇంటిని కప్పేస్తూ పెద్ద జామ చెట్టు కనిపించింది. గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి దానికి. ఇంతకుముందు అది ఖాళీ స్థలం. ఒక్క మొక్క కూడా లేదక్కడ. ఇప్పుడు ఇంత పెద్ద జామ చెట్టు ఎలా వచ్చిందా అనుకున్నాడు సోముడు. పరిగెత్తుకొని వెళ్ళి బయటికి వచ్చి చూశాడు. ఆకాశంలోకి చొచ్చుకొని మరీ కనిపించింది ఆ జామ చెట్టు. ఎంత పెద్దదో అనుకున్నాడు. కాయల్ని చూస్తే ఆకలి అనిపించింది. కోసుకుందాం అనుకున్నాడు. చెట్టెక్కసాగాడు. కాయలు చేతికి అందుతున్నట్లుగానే ఉన్నాయి, అందటం లేదు. పైకి ఎక్కసాగాడు. ఒక చోట నిలిచి కిందకి తాము ఉండే ఇంటికేసి చూశాడు. బొమ్మరిలులాగా కనిపించింది. నవ్వుకున్నాడు. నవ్వుకుంటూ ఆ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి ఎక్కుతూ ఆఖరికి ఆకాశంలోకి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద భవంతి కనిపించింది వాడికి.
ఆ భవంతిలోకి ప్రవేశించాడు. భవంతి ప్రధాన ద్వారం దగ్గర ఓ అందమైన యువతి నిల్చుని ఉంది. ఆమె సోముని చూసి ఆశ్చర్య ఆనందాలు పొందింది. సోము అని దగ్గరికి తీసుకుంది వాణ్ణి. ఆశ్చర్యపోయాడు సోముడు. నేనెవరో తెలుసా? నేను మీ మేనత్తన్రా. నా పేరు కృపావతి అంది. తనకో మేనత్త ఉందని కానీ ఆమె ఆకాశంలో ఉన్నట్టు కానీ సోముడికి తెలియదు. నువ్వు అచ్చంగా మా అన్నయ్యలాగే ఉన్నావు. అంటే నువ్వు మీ నాన్న పోలిక, అందుకే పోల్చుకోగలిగాను అంది కృపావతి. వాడి నుదుట ప్రేమగా ముద్దు పెట్టుకుంది. నీ చిన్నప్పుడు నీకు ఏడాది వయసప్పుడు బలుడు అనే రాక్షసుడు మన ఇంటి మీదకు దాడి చేశాడు. మీ నాన్న వాడితో హోరాహోరీ పోట్లాడాడు. ఆ పోరాటంలో మీ నాన్న చనిపోయాడు. ఎప్పుడైతే మీ నాన్న చనిపోయాడో అప్పుడు నిన్ను తీసుకొని మీ అమ్మ పారిపోయింది. నేను పారిపోదామనుకున్నాను, కానీ బలుడికి చిక్కుపోయాను. నన్ను తీసుకొని వాడిక్కడికి వచ్చేశాడు, వంటలక్కని చేశాడు అంది కృపావతి కన్నీరు పెట్టుకొని. అమ్మ ఎలా ఉందిరా అని అడిగింది. బాగుంది అన్నాడు సోముడు. తండ్రి ఎలా చనిపోయింది మేనత్త చెప్పే వరకు తెలియదు వాడికి. బలుడు చంపాడని తెలియటంతో ఆ రాక్షసుడి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. బలుడి అంత చూడాలనుకున్నాడు వాడు. కోపంగా పళ్ళు నూరాడు. ఆకలి గుర్తుకు వచ్చింది వాడికి. ఆకలిగా ఉందత్తా, అన్నం పెట్టవు అడిగాడు. రారా అంది కృపావతి. వంటింట్లోకి తీసుకొని వెళ్ళింది. అది పెద్ద వంటిల్లు. పెద్ద పెద్ద పొయ్యిలు, బాణలు ఉన్నాయి అక్కడ. భోజనం చేసేటందుకు పెద్ద బల్ల కూడా ఉంది. చల్లగా పెరుగన్నం కలిపి పెట్టింది కృపావతి. తిన్నాడు సోముడు. అంతలో బలుడి కేకలు వినిపించాయి. వాసన, నరవాసన, కువకువలాడే కుర్రవాడి వాసన. చిన్న చిన్న బొమికలు, చిత్తడి చిత్తడి మాంసం. రక్తంలో నంజుకుంటే ఆ రుచికే తిరుగులేదు. అమ్మో, రాక్షసుడు వస్తున్నాడు. సోము ఎక్కడైనా దాక్కో కంగారు పడింది కృపావతి. సోముని దాచే ప్రయత్నాలు చేసింది. తలుపు వెనక మెట్ల కింద దాస్తుంటే అక్కడ కాదని చెప్పి ఖాళీగా ఉన్న పెద్ద బాణలో కూర్చున్నాడు సోముడు. వాడు కనిపించకుండా పైన మూత పెట్టేసింది కృపావతి. గాలి తగిలేందుకు కొంచెం ఖాళీ వదిలింది. ఆ ఖాళీలో నుంచి బయట ఏం జరుగుతున్నది చూడవచ్చును. చూడసాగాడు సోముడు. నెత్తిన కొమ్ములు, నోటిలో కూరలు, మెళ్ళో పుర్రెలు, బాణపొట్ట, భయంకరంగా ఉన్నాడు రాక్షసుడు. నరవాసన, నరవాసన అంటూ వాసనను ఆగ్రహణిస్తూ తిరగసాగాడు. ఆ మూల ఈ మూల వెతకసాగాడు. దొరికిపోతాననుకున్నాడు సోముడు. భయపడ్డాడు. నరవాసన నా వాసనే బలా, నీకు కుర్రవాడి వాసన అనిపిస్తోంది. ఈ వాసన గోల దేనికి గాని, రా భోంచేద్దువు గాని అంది కృపావతి. కాదన్నట్టుగా తల ఊపాడు బలుడు. మళ్ళీ వెతకబోయి అంతలోనే మనసు మార్చుకున్నాడు. ఇలా కేకేశాడు. సరే, బాగా ఆకలిగా ఉంది, మాంసం పెట్టు. వచ్చి భోజనం బల్ల దగ్గరగా కూర్చున్నాడు బలుడు. పెద్ద పళ్ళెంలో ఎనుబోతు తలను పెట్టి దాన్ని పట్టుకొని వచ్చింది కృపావతి. భోజనం బల్ల మీద పెట్టింది. తినేశాడు బలుడు. పెద్ద కుండతో నీళ్లు పెడితే తాగేశాడు. ఇదిగో ఆ బంగారు వరహాల సంచి తీసుకొనిరా కేకేశాడు. మోయలేక సంచిని తీసుకొని వచ్చి బలుడి ముందు ఉంచింది కృపావతి. అందులోని ఒక్కొక్క వరహా తీసుకొని లెక్క పెట్టసాగాడు రాక్షసుడు. 25 వరకు లెక్కపెట్టిన తర్వాత నిద్ర ముంచుకు వచ్చింది. కూర్చున్న చోటనే గుర్రు పెట్టి నిద్రపోయాడు వాడు. వాడి గురక పిడుగులు పడుతున్నట్లుగా ఉంది. అదే అవకాశంగా మూతను తొలగించింది. బాణలో నుంచి లేచి బయటికి వచ్చాడు సోముడు. బంగారు వరహాలను గుప్పెళ్ళుగా తీసుకున్నాడు. అత్తయ్య ఇచ్చిన తుండుగుడ్డలో వాటిని మూటగా కట్టుకున్నాడు. ఆ మూటని నడుముకు కట్టుకొని పరుగుతీశాడు అక్కడి నుంచి. సోముడు పరుగు తీస్తూ ఉంటే ఆ భవంతి కాపలా సింహము గర్జించింది బలుణ్ణి మేల్కొల్పేందుకు. అది దానికి చేతనైన ప్రయత్నాలన్నీ చేసింది. అయినా బలుడు మేల్కోలేదు. పరుగున వచ్చి జామ చెట్టు కొమ్మను అందుకున్నాడు సోముడు. గబగబా క్రిందకి దిగసాగాడు. బలుడు నిద్ర నుంచి మేల్కొనక ముందే చెట్టు దిగి ఇంట్లోకి చేరుకున్నాడు. తల్లికి వరహాలు చూపించి జరిగిందంతా చెప్పాడు. ఎలాగైనా మీ అత్తను కాపాడాలిరా అంది తల్లి. అలాగే అన్నాడు సోముడు. మీ అత్తయ్యకి సున్నుండలంటే చాలా ఇష్టంరా, తీసుకెళ్ళిస్తావా అడిగింది. ముందు నువ్వు సున్నుండలు చెయ్యి అన్నాడు సోముడు. మర్నాడు సున్నుండలు చేసింది తల్లి.
వాటిని నడుముకు కట్టుకొని బయలుదేరాడు సోముడు. జామ చెట్టు ఎక్కాడు. కాసేపటికే ఆకాశంలోకి చేరుకున్నాడు. అత్తయ్య కృపావతిని కలిశాడు. నీకు సున్నుండలంటే ఇష్టం కదా, అమ్మ చెప్పింది. అమ్మ ఇగో సున్నుండలన్నీ చేసిచ్చింది అని నడుముకు ఉన్న మూట విప్పి చూపించాడు. నేతి వాసనతో నోరూరించాయి సున్నుండలు. ఒకటి తిన్నది కృపావతి. బాగుందన్నది. అంతలో బలుడు వస్తున్నట్లుగా గుర్తించిందామె. భూమి కంపిస్తున్నట్లుగా శబ్దాలు వినరావటంతో ఆందోళన చెందింది. రాక్షసుడు వస్తున్నాడు సోము, నువ్వు దాక్కోవాలిరా అంటూ వాణ్ణి వంటింట్లోకి తీసుకువెళ్ళింది కృపావతి. పెద్ద పొయ్యి, ఆరిన పొయ్యిలో వాణ్ణి దాచేసింది. కనిపించకుండా ఉండేటందుకు పొయ్యి మీద బాన పెట్టింది. వెచ్చగా ఉంటుంది కూర్చో అంది. అంతలో భవంతిలోకి ప్రవేశించాడు బలుడు. ప్రవేశిస్తూనే మాటలిలా పాటలాగా ఎత్తుకున్నాడు. వాసన నరవాసన, కువ్వకువ్వలాడే కుర్రవాడి వాసన, చిన్న చిన్న బొమికలు, చిత్తడి చిత్తడి మాంసం. రక్తంలో నంజుకుంటే ఆ రుచికి తిరిగే లేదు. పదే పదే అదే పాట, ఏ వాసన లేదు. రా భోంచేద్దువు గాని అంది కృపావతి. కళ్ళు మూసుకున్నాడు బలుడు. ముక్కు ఎగుబీల్చి వాసన చూశాడు. ఇది నీ వాసన కాదు. ఇక్కడెక్కడో కువ్వకువ్వలాడే కుర్రాడు ఉన్నాడు. వాడి వాసన ఇది, అనుమానం లేదు అని వెతకపోయాడు బలుడు. అబ్బా, ఎంత చెప్పినా వినిపించుకోవు కదా, ముందు ఈ సుర తాగు అంది కృపావతి. కుండ నిండుగా సురను అందించింది. సుర తాగటంలో కుర్రవాడి వాసన పట్టించుకోలేదు బలుడు. తర్వాత ఆకలి అన్నాడు. పళ్ళెంలో ఎనుబోతు తలపెట్టి తీసుకువస్తే తిని త్రేయించాడు. ఇదిగో కోడిపెట్టెని తీసుకురా కృపావతిని కేకేశాడు బలుడు. తీసుకువచ్చి అందించింది అతనికి. కోడిపెట్టెను ముద్దు పెట్టుకున్నాడు బలుడు. బల్ల మీద పెట్టాడు. ఏది, నా కోసం ఓ బంగారు గుడ్డు పెట్టు అని అడిగాడు. పెట్టిందది. మరొకటి పెట్టు, పెట్టింది. ఇంకొకటి పెట్టు, పెట్టింది. ఈ రోజుకు చాలే అన్నాడు బలుడు. మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు. అదే అదనుగా పొయ్యిలో దాక్కున్న సోముడు బయటికి వచ్చాడు. బలుడు కూర్చున్న బల్ల దగ్గరగా వచ్చాడు. అక్కడి కోడి పెట్టెను అందుకున్నాడు. పరుగు తీశాడు. ఒక పక్క కోడి, మరో పక్క కాపలా సింహం రెండు అరవసాగాయి. బలుణ్ణి మేల్కొల్పే ప్రయత్నాలు చేశాయి. అయినా ఫలితం లేకపోయింది. సుర మత్తులో ఉండి బలుడు మేల్కొనలేదు. జామ చెట్టు కొమ్మ అందుకొని చెరచెరా కిందకి దిగి ఇంట్లోకి చేరుకున్నాడు సోముడు. ఇది బంగారు కోడిపెట్టమ్మా, రోజుకి కావాల్సినన్ని బంగారు గుడ్లు పెడుతుంది అన్నాడు తల్లితో. కోడిని ముద్దు పెట్టుకుని కిందకి దించాడు. ఏది, ఓ బంగారు గుడ్డు పెట్టు అన్నాడు. పెట్టిందది. ఆ గుడ్డును తీసుకొని చూసి మురిసిపోయింది తల్లి. బంగారు వరహాలు, బంగారు కోడిగుడ్లు, ఇక మనకి తిరుగులేదురా. ఆయనెవరో అన్నట్టుగా అన్నీ మంచి రోజులే, మన దరిద్రం అంతా తీరినట్టే అంది తల్లి. సోముని దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టింది. ఈ కోడిపెట్టను తీసుకువచ్చినట్టుగానే కృపావతి అత్తయ్యను కూడా త్వరలో మన ఇంటికి తీసుకొచ్చేయరా అన్నది. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అన్నాడు సోముడు. ఆ రాత్రి గడిచి తెల్లారిందో లేదో మళ్ళీ చెట్టెక్కాడు సోముడు. అలవాటైందేమో అతి వేగంగా చెట్టును ఎక్కేశాడు. ఇట్టే ఆకాశంలోకి చేరుకున్నాడు. మేనత్త కృపావతిని కలిశాడు. ఈరోజు నాతో పాటు నువ్వు కిందకి వచ్చేస్తున్నావు. నీకు ఈ బలుడి పీడ ఉండదు. ఇక నువ్వు, నేను, అమ్మ ముగ్గురం హాయిగా ఉందాం అన్నాడు సోముడు. అంత అదృష్టమా అంది కృపావతి కళ్ళు చెమర్చుకుంది. నువ్వు సిద్ధంగా ఉండు, నేను కేకేయగానే నాతో పాటు పరిగెత్తుకుని వచ్చాయి అన్నాడు సోముడు. అలాగే అన్నది ఆమె. ఇంతలో బలుడు కేకలేస్తూ రాసాగాడు. వాసన నరవాసన, కువ్వకువ్వలాడే కుర్రవాడి వాసన. వాడి కళ్ళబడకుండా ముందు దాక్కోపో అంది కృపావతి. పరిగెత్తుకుని వెళ్ళి ఆరిన పొయ్యిలో దాక్కున్నాడు సోముడు. వాడు కనిపించకుండా పొయ్యి మీద బాన పెట్టింది కృపావతి. బాన మీద మూత కూడా పెట్టింది. ముక్కెగ బీలుస్తూ వాసనను ఆఘ్రాణిస్తూ సోముడు దాగున్న పొయ్యి దగ్గరికి వచ్చాడు బలుడు. అనుమానంగా బాన మీద మూత తీసి చూశాడు. ఖాళీ బాన, లోపల ఎవరూ లేరు. అయినా వాసన వస్తోంది. వంగి పొయ్యిలోకి చూడబోయాడు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నది కృపావతి. ముందు భోజనానికి రావయ్యా, నీకోసం అని ఇవాళ ప్రత్యేకంగా ఏనుగుని వండాను అన్నది. ఏనుగే, పద పద ఆనందించాడు బలుడు. వచ్చి భోజనం బల్ల దగ్గరగా కూర్చున్నాడు.
పెద్ద పళ్ళెంలో ఉడికిన ఏనుగు తలను పెట్టి తీసుకొని వచ్చింది కృపావతి. బల్ల మీద పెట్టబోతుంది. పెట్టనీయలేదు బలుడు. అంతలోనే పళ్ళాన్ని అందుకున్నాడు. మాంసాన్ని పీక్కొని తిన్నాడు. రుచిగా ఉందంటూ కళ్ళెగరేసి మెచ్చుకోలుగా చూశాడు కృపావతిని. కడుపు నిండా తిని త్రేయించాడు. నిద్ర కమ్ముకు వస్తుంటే కృపావతిని కేకేశాడిలా, అదిగో అక్కడ బంగారు వీణ ఉంది కదా, దాన్ని ఒకసారి తీసుకునిరా. తీసుకువచ్చింది కృపావతి. బల్ల మీద ఉంచింది. దానిని చేతితో ఆప్యాయంగా నిమిరాడు బలుడు. తర్వాత అన్నాడిలా, ఎత్తుకో, మంచి పాట ఎత్తుకో, నాకిష్టమైన పాటలన్నీ పాడు. పాడసాగింది వీణ. బలుడికి నచ్చిన 6-7 పాటలు వరుసగా పాడింది. పాటలు వింటూ బలుడు నిద్రపోయాడు. వాడి గురక కొండల్లో గుణపాలు దిగేస్తున్నట్లుగా వినవచ్చింది. మంచి తరుణం మించిన తరుణం దొరకదు అనుకున్నాడు సోముడు. పొయ్యిలో నుంచి లేచి బయటికి వచ్చాడు. తననే గమనిస్తున్న కృపావతిని దగ్గరగా రమ్మన్నట్లు సైగ చేసి బల్ల మీద వీణను అందుకున్నాడు సోముడు. ఒక చేత్తో వీణని, మరో చేత్తో కృపావతిని పట్టుకుని పరుగుదీశాడు అక్కడి నుంచి. పరుగుదీస్తుంటే వీణ ఇలా అరిచింది, బలా, ఈ కుర్రవాడెవరో నన్ను దొంగిలిస్తున్నాడు, రక్షించు రక్షించు. 2-3 సార్లు వీణ అలా కేకేయిగా మేల్కొన్నాడు బలుడు. అటువైపుగా చూశాడు. వీణ కృపావతితో సహా సోముడు భవంతిలో నుంచి పరుగుతీయటాన్ని గమనించాడు. లేచి పెద్దగా అరుస్తూ వెంబడించాడు వాణ్ణి. సోముడు అంత వేగంగా పరుగుదీయలేకపోతోంది కృపావతి. ఆగిపోతుంది. ఆగనీయలేదు సోముడు. ఆమె చెయ్యి పట్టుకొని లాక్కొని జామ చెట్టు కొమ్మ అందుకున్నాడు. జరజరామంటూ వీణ కృపావతితో సహా చెట్టు దిగసాగాడు. బలుడు కూడా జామ చెట్టు కొమ్మ అందుకొని దాని మీద నుంచి క్రిందకి దిగసాగాడు. ఆగు, ఆగిపో అంటూ అరవసాగాడు. అయినా ఆగలేదు సోముడు. అతి వేగంగా కిందకు దిగాడు. వీణను కృపావతి చేతికి అందించి తల్లిని కేకేశాడు. అమ్మా, తొందరగా గొడ్డలు తీసుకునిరా అన్నాడు సోముడు. తీసుకుని వచ్చిందామె. అందుకొని దాని పదును చూశాడు. బానే ఉందనుకున్నాడు సోముడు. ఒకే ఒక వేటు గట్టిగా వేశాడు జామ చెట్టుని. దెబ్బకి పెళపెళామంటూ జామ చెట్టు విరిగి పడిపోయింది. చెట్టు మీద నుంచి బలుడు కూడా క్రింద పడి ఫెడేల్మని తల పగిలి చచ్చిపోయాడు. మా నాన్నని చంపుతావా? చూసావా, నేను నిన్ను చంపాను అనుకున్నాడు సోముడు. చేతిలోని గొడ్డలిని విజయగర్వంతో చూసి కింద పడేశాడు. చిన్నవాడివైనా ఈ అత్తయ్యని కాపాడావు, రాక్షస పీడ తొలగించావు. నిండు 100 ఏళ్లు బతుకు అంది కృపావతి సోముని దగ్గరికి తీసుకొని. ఆఖరికి మేనత్త మేనలుడు ఒకటయ్యారు అంది సోముడి తల్లి. ఆ ఇద్దరి తలలు ప్రేమగా నిమిరింది. బంగారు వరహాలు, కోడిపెట్ట, బంగారు వీణతో బుర్ర మీసాలు వ్యక్తి చెప్పినట్టుగానే సోముడికి తర్వాతి కాలంలో తిరుగు లేకుండా పోయింది. కథ అయిపోయింది. ఇంకొక పేదరాశి పెద్దమ్మ కథ చెప్పుకుందాం. కథ పేరు ఇష్టం. వెన్నెల చల్లగా హాయిగా ఉంది. మహారాజు ప్రభాకరుడు భార్యతో సహా డాబా మీద కూర్చొని తాంబూల సేవనం చేస్తూ వెన్నెలను ఆస్వాదిస్తున్నాడు. అతనికి సుశీల, సుగుణ, సుమతి అని 3 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు గుర్తుకొచ్చారు అతనికి. గుర్తుకు రావటమే కాదు, వారిలో తనని ఎక్కువగా అభిమానించేది ఎవరు అనే సంగతి తెలుసుకోవాలనుకున్నాడు. అమ్మాయిలని తన ఎదుట ప్రవేశపెట్టమని పరిచారకులను ఆజ్ఞాపించాడు. మరుక్షణంలో 3 అమ్మాయిలు మహారాజు ముందు నిలిచారు. సుశీలకు 18 ఏళ్ళు, సుగుణకి 17, సుమతికి 16 ఏళ్ళు. చూడముచ్చటగా ఉన్నారు. 3 తండ్రి ముందు తలలు వంచుకొని నిల్చున్నారు. తల్లులు, నాదో చిన్న ప్రశ్న. మీరు ఆ ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాలి. అడగండి నాన్న. నేనంటే మీకెంత ఇష్టమో ఒక్క మాటలో చెప్పండి అడిగాడు మహారాజు. సమాధానంగా ముందు ఒకరినొకరు చూసుకున్నారు రాకుమార్తెలు. సుశీల, ముందు నువ్వు చెప్పమ్మా. మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. ఎంత ఇష్టం అంటే నా ప్రాణం అంత ఇష్టం. బాగుంది ఆనందించాడు రాజు. తల్లి సుగుణ, నువ్విప్పుడు చెప్పు తల్లి. మీరంటే నాకు అందమైన ఈ ప్రపంచం అంత ఇష్టం నాన్న. ఆ మాటకి గర్వంగా భార్య వైపు చూశాడు మహారాజు. ఇప్పుడు సుమతి చెబుతుంది. ఏం చెబుతుందో చూద్దాం అన్నాడు. చెప్పమ్మా, నాన్నగారంటే నీకెంత ఇష్టమో అడిగింది తల్లి. నాన్నగారంటే
ఊరగాయలో ఉప్పు అంత ఇష్టం అన్నది సుమతి. ఉప్పా? ఉప్పు అంత ఇష్టమా? చేదరించుకున్నాడు మహారాజు. మళ్ళీ చెప్పు అడిగాడు. అదే నాన్న, మీరంటే నాకు పప్పులో ఉప్పు అంత ఇష్టం అన్నది సుమతి. మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కోపగించుకున్నాడు రాజు. నన్ను అర్థం చేసుకోండి నాన్న, నా ఉద్దేశం ఏమిటంటే అని సుమతి ఏదో చెప్పబోతుంటే, ఆపు నీ అధిక ప్రసంగం చేయెత్తి వారించాడు రాజు. ఎవరక్కడా? పరిచారకుల కోసం కేక వేశాడు. సెలవు మహాప్రభు, 2 భటులు వచ్చారు. సుమతిని ఉద్దేశించి రాజు చెప్పాడిలా. ఈ మర్యాద లేని దాన్ని, మహారాజుతో మాట్లాడటం చేతకాని దాన్ని వెంటనే నగర బహిష్కారం చేయండి. నాన్న, దిగ్భ్రమ చెందింది సుమతి. ఏమండి? చేతులు జోడించి నమస్కరిస్తూ అంత కోపం వద్దన్నట్లుగా ప్రార్థించింది భార్య. తండ్రిని గౌరవించలేని దాన్ని అంతఃపురంలో ఉంచలేని దేవి నన్ను ఉప్పుతో పోలుస్తుందా? తగిన శిక్ష అనుభవించాల్సిందే తగేసి చెప్పాడు రాజు. తీసుకువెళ్ళండి భటులను ఆజ్ఞాపించాడు. నాన్న నాన్న అని ఎంతగా ఏడ్చినా పట్టించుకోలేదు రాజు. సుమతిని చూడటం ఇష్టం లేనట్లుగా ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. పదండమ్మా, సుమతిని తొందర చేశారు భటులు. అంతఃపురం నుంచి ఆమెను తరలించుకుని పోయారు. నగర పులిమేరలు దాటించి వెనుదిరిగారు. వెన్నెల్లో ఒంటరిగా నడుస్తూ కళింగ రాజధాని శివార్లకు చేరుకుంది సుమతి. నడిచి నడిచి అలసిపోవటంతో ఓ కొలను దగ్గర కూర్చున్నది. కొలనులోని నీరు తాగపోయి అందులో ప్రతిఫలిస్తున్న తనని నఖశిఖ పర్యంతం చూసుకున్నది. అందము, ధరించిన దుస్తుల రీత్యా తాను రాకుమారి అన్నది స్పష్టంగా తెలుస్తోంది. అలా తెలియకూడదు, తెలిస్తే బతకడం కష్టం అనుకున్నది. అందంగా ఉండకూడదు, రాకుమారినని తెలియకూడదు అనుకున్నది. చుట్టూ చూసింది, అదృష్టం కలిసొచ్చింది. ఎవరివో కట్టి విడిచిన పాత బట్టలు దొరికాయి అక్కడ. వాటిని ధరించింది సుమతి. రాకుమారి దుస్తుల్ని కొలనుకు ఇటుగా గల చుట్టు తొర్రలో దాచింది. తర్వాత బొగ్గులు కనిపించాయి. ఎవరో బాటసారులు వండుకొని అన్నం తిన్నట్టున్నారక్కడ. ఆ బొగ్గులు అరగతీసి మసిని ముఖానికంతా పూసుకుంది. నీరు తాగిందిప్పుడు. సేద తీరింది. ఈ లోపుగా తెల్లవారింది. తెల్లారటంతో రాజధానిలోకి ప్రవేశించింది. ప్రతి ఇంటి తలుపు తట్టింది. ఇంటెడు పని చేస్తానన్నది. పని మనిషిగా తీసుకొని నెలకు 4 వరహాలు ఇవ్వమన్నది. ఎవ్వరూ ఇస్తామనలేదు, తీసుకోలేదు ఆమెను. అలా అడగ్గా ఓ ధనవంతుడు డబ్బులివ్వను, 3 పూటలా తిండి పెడతాను, ఇష్టమైతే ఇంటెడు పని చెయ్యన్నాడు. అదే చాలు అన్నట్టుగా ఆ ఇంట్లో పనికి కుదురుకున్నది సుమతి. ఇంటి పని, వంట పని చేయసాగింది. ఆ ధనవంతుడికి 2 కూతుర్లు. వారి పేర్లు వినజ, వనజ. ఆ ఇద్దరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. సరైన సంబంధాలు దొరకటం లేదు. ఆ సమయంలోనే కళింగరాజు ఇలా దండోరా వేయించాడు. రాకుమారుడు పెళ్లి కొడుకు కాబోతున్నాడు. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. రాజమందిరంలో ప్రతిరోజు సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి వరకు 3 రోజుల పాటు కన్యలందరికీ ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రతి కన్య పాయస పాత్రతో ప్రవేశించాలి. అమ్మాయి నచ్చితే రాకుమారుడు ఆ అమ్మాయి చేతిలోని పాయసాన్ని తాగి ఆమెకి ముద్రిక తొడుగుతాడు. ఎవరికైతే ముద్రికను తొడిగాడో ఆమెతోనే రాకుమారుడి పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. దండోరాతో పాటు రాకుమారుడి చిత్రపటాన్ని కూడా కోడలలో ఏర్పరిచారు. ఆ చిత్రపటాన్ని చూసిన ప్రతి కన్య అతడు తన భర్త అయితే బాగుండు అనుకోసాగింది. మర్నాటి నుంచే రాజమందిరంలోకి కన్యల ప్రవేశం. వినజ, వనజలు కూడా అందుకు సిద్ధమయ్యారు. సుమతిని చక్కగా పాయసం తయారు చేసి పాత్రలలో నింపి ఇవ్వమన్నారు. అదృష్టాన్ని పరీక్షించుకుంటామన్నారు. ఆ రాత్రి గడిచి తెల్లారిందో లేదో వినజ, వనజలిద్దరూ అలంకరించుకోవటంలోనూ సూర్యాస్తమయం కోసం ఎదురు చూడటంలోనూ క్షణక్షణం గడపసాగారు. జీడిపప్పు, కిస్మిస్, యాలకులు వేసి పాయసాన్ని అత్యద్భుతంగా తయారు చేసింది సుమతి. పాత్రల్లోకి పోసి అందజేసింది. పట్టుకొని పరిగెత్తారు వినజ, వనజ. చేసిన పాత్రలో ఇంకా కొంచెం పాయసం ఉంది. దాన్ని పట్టుకొని తను వెళ్తే తన అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో తప్పులేదు కదా, కష్టాలు తీరతాయి అనుకున్నది సుమతి. అనుకున్నదే ఆలస్యం. ఓ చిన్న పాత్రలో పాయసాన్ని పోసుకొని
ముందుగా కొలను గట్టుకు చేరుకుంది. అక్కడ చెట్టు తొర్రలో దాచిన రాకుమారి దుస్తులు తీసి ధరించింది. రోజువారీ బట్టలు అక్కడ దాచిపెట్టింది. రాజమందిరానికి చేరుకున్నది. అర్ధరాత్రి కావస్తుంటే గబగబా వెళ్ళి కన్యల వరుసలో నిల్చుంది. అప్పటికి 2 సార్లు కన్యలందర్నీ చూశాడు రాకుమారుడు. ఎవరూ నచ్చలేదు అతనికి. ముచ్చటగా 3వసారి చూద్దామనుకున్నాడు. బయలుదేరాడు. మందిరంలో వరసలు కట్టి నిల్చున్న కన్యలందర్నీ చూస్తూ నడుస్తున్నాడు. కొత్తవారు చేరింది లేనిది గమనిస్తున్నాడు. అంతలో అర్ధరాత్రి అయినట్లుగా గంటలు వినవచ్చాయి. కన్యలు వెనుదిరిగారు. సుమతి కూడా వెనుదిరిగింది. ఆమె వెనుదిరుగుతున్నప్పుడు చూశాడు రాకుమారుడు. చందమామ తప్పుకున్నట్లు అనిపించింది. ఆ అందము, ఆ దుస్తులు అద్భుతం, అపూర్వం అనుకున్నాడు రాకుమారుడు. పరుగు తీశాడు అటువైపుగా. తన కోసం రాకుమారుడు వస్తున్నాడన్న సంగతి గమనించలేదు సుమతి. త్వరగా ఇంటికి చేరుకోవాలనే ఆత్రంతో పరుగు తీసింది ఆమె. కొలనుకు చేరుకోవాలి, దుస్తులు మార్చుకోవాలి. తర్వాత ఏమీ తెలియని దానిలాగా వినజ వనజులు ఇంటికి వచ్చేటప్పటికి ఎప్పటిలా మసిపూసుకొని పాత దుస్తులు ధరించి పని మనిషిలాగా పడి ఉండాలన్నదే ఆమె ఆలోచన. ఆ ఆలోచనతోనే రాకుమారుడి దృష్టికి అందనంత వేగంగా పరుగు తీసింది సుమతి. కనిపించి కనిపించకుండా పోయిన అందాన్ని వెతికి వెతికి దొరకకపోవడంతో నిరాశగా రాజమందిరానికి చేరుకున్నాడు రాకుమారుడు. ఆ రాత్రి గడిచింది. తెల్లవారింది. గత రాత్రి రాకుమారుడు ఎవరినో నచ్చుకున్నాడట. ఆమె కోసం పరుగుదీశాట. అయితే ఆమె కనిపించలేదంటూ వినజ వనజులు చెప్పుకోవటాన్ని వినది సుమతి. రాకుమారుడు నచ్చుకున్న అదృష్టవంతురాలు ఎవరో. నచ్చుకుంటే కనిపించకుండా పారిపోవటం ఏమిటి? అదేం చిత్రం అనుకున్నది అంతలోనే. ఆ మహాతలికి రాజకుమారుడు నచ్చలేదేమో. రాకుమారుడికేం తక్కువ? ఎంత బాగున్నాడో! ఆ అందం, ఆ విగ్రహం ఎంత చూసినా తనివి తీరదు అనుకున్నది సుమతి. సాయంత్రమైంది. పాయస పాత్రలు పట్టుకొని కన్యలంతా మళ్లీ రాజమందిర ప్రవేశం చేశారు. పరుగు పరుగున పాయస పాత్ర పట్టుకొని సుమతి కూడా చేరుకున్నది అక్కడికి. ఆ సరికే బాగా పొద్దుపోయింది. అర్ధరాత్రికి ఇంకా గడియే సమయం ఉంది. ఆయాసపడుతూ కన్యల వరుసలో నిల్చుంది ఆమె. రాకుమారుడు సుమతి కోసమే చూస్తున్నట్లుగా అంత దూరం నుంచి గబగబా రాసాగాడు. తన కోసం అంటే తన కోసం వస్తున్నాడనుకొని కన్యలంతా వరుస తప్పారు. గుంపుగా ఏర్పడ్డారు. ఆ గుంపులో పాపం రాకుమారుడికి సుమతి కనిపించకుండా పోయింది. రాకుమారుని ముందుకు వెళ్ళేటందుకు సుమతి ప్రయత్నిస్తే ఆమెను వెనక్కి గుంజారెవరో. చూస్తే వినజ వనజలు. భయపడిందంతా అయింది సుమతికి. అంతలో అర్ధరాత్రి అయినట్లుగా గంటలు వినవచ్చాయి. గంటలు వినరావటము, ఆ మరుక్షణము రాజమందిరంలో ఉండేటందుకు వీలు లేకపోవటంతో అంతా ఒకరినొకరు తోసుకుంటూ బయటపడ్డారు. ఆ రాత్రి గడిచింది. తెల్లారింది. ఆ రోజే ఆఖరి రోజు. ఆ రోజు గాని రాజ్యంలోని కన్యలను రాకుమారుడు నచ్చుకోకపోతే మర్నాటి నుంచి చుట్టుపక్కల రాజ్యాలలోని కన్యలను చూసేటందుకు వెళ్తాడతను. వార్తలు అలా వినవచ్చాయి. ఈ రాత్రి అటో ఇటో తేలిపోవాలనుకున్నారు వినజ వనజ. గత రాత్రి తాము ఓ అందగత్తెను చూశామంటూ ఆమెను రాకుమారుడు చూస్తే తప్పకుండా పెళ్లాడే అవకాశం ఉండటంతో అసూయపడి వెనక్కి గుంజామని చెప్పారు సుమతికి. ఈరోజు మళ్ళీ ఆ పిల్ల కనిపించాలి, ముఖమంతా రక్కి పెడతామన్నారు. విని వణికిపోయింది సుమతి. సాయంత్రం అయింది. పాయస పాత్రలతో యథావిధిగా కన్యలంతా రాజమందిరానికి చేరుకుంటున్నారు. కన్యలను పరీక్షగా చూస్తూ ముఖద్వారం దగ్గర భటుడు వారిని లోపలికి పంపుతున్నాడు. ఆ భటుడు ఎవరో కాదు, రాకుమారుడే. సుమతి కోసం అతను మారువేషంలో నిల్చున్నాడు అక్కడ. క్షణాలు గడిచిపోతున్నాయి. తమను చూసేందుకు రాకుమారుడు రావటం లేదని అటు కన్యలు గోల చేస్తుంటే ఇటు రాకుమారుడు కూడా అదే విధాన సుమతి కోసం ఆందోళన చెందుతున్నాడు. అర్ధరాత్రి 12 కావస్తోంది. ఇక 4-5 క్షణాల్లో గంటలు వినవస్తాయనగా సుమతి పాయస పాత్రతో పరుగున వస్తూ కనిపించింది. రాకుమారుడు అడ్డుకున్నాడు ఆమెని. లోనికి ప్రవేశం లేదంటూ ఆమె చేతిలోని పాయసాన్ని తీసుకొని తాగివేశాడు. ఆశ్చర్యపోయి చూస్తుంటే ముద్రిక ఆమె చేతి వేలికి తొడిగాడు. చేష్టలుడిగిపోయింది సుమతి. తాను భటుని కాదని రాజకుమారునంటూ మారువేషం ఎందుకు ధరించింది చెప్పి
సుమతిని సిగ్గులు మొగ్గ చేశాడు. సుమతి రాకుమారుల వివాహము అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి రాలేకపోయాడు కానీ విందుకి మిత్రదేశపు రాజు ప్రభాకరుడు కూడా విచ్చేశాడు. అతనికి వంటకాలన్నీ ప్రత్యేకంగా చేయించి వడ్డించారు. అన్నీ చప్పగా ఉన్నాయి. ఏదీ రుచికరంగా లేదు. ఊరగాయే కాదు, పప్పు కూడా చప్పగా ఉంది. తినబుద్ధి కావటం లేదు. చీదరించుకుంటున్నాడు అతను. అప్పుడు అక్కడికి వచ్చింది భర్తతో సహా సుమతి. ఊరగాయలోనూ పప్పులోనూ సరిపోను ఉప్పు కలిపి తండ్రికి తినిపించింది. బాగుందని మెచ్చుకున్నాడు తండ్రి. నువ్వంటే నాకు ఉప్పు అంత ఇష్టమని అప్పుడెందుకన్నానో ఇప్పుడు తెలిసిందా నాన్న? అడిగింది సుమతి. తెలిసింది అన్నట్టుగా కళ్ళు చెమర్చుకొని తలూపాడు రాజు. తల్లి అని అభిమానంగా చేతులు జాచాడు. ఆ చేతుల్లో ఒదిగిపోయింది సుమతి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.